వీగనిజం అనేది ఎందుకు దెబ్బతింటుందండి? ఓకే. అంటే ఐయామ్ నాట్ హ్యాపీ అబౌట్ ఇట్. ఐయామ్ నాట్ వరీడ్ అబౌట్ ఇట్. అంటే బాధ లేదు, అలాగని సంతోషం లేదు. వాళ్ళ వీగన్ ఇది తగ్గుతున్నందుకు. బాధ ఒక రకంగా ఎందుకు అంటే సరైన ఆల్టర్‌నేటివ్ లేకుండా చాలా వీగన్ రెస్టారెంట్స్ క్లోజ్ చేయడం గానీ, లేదా తిరిగి మీట్ పెట్టడం గానీ మొదలుపెట్టేసాయండి. ఓకే. ఒకటి దిస్ ఈస్ ఎ యూకే బేస్డ్ రెస్టారెంట్ అండ్ దిస్ ఈస్ షార్లట్ ఐ థింక్ క్యారోలినాస్‌లో ఉన్న రెస్టారెంట్ ఒకటి. ఇంకొకటి వాంకూవర్ కెనడాలో ఉన్న రెస్టారెంట్ వాళ్ళు కూడా క్లోజ్ చేసుకుంటున్నారు. అండ్ ద రీజన్స్ దట్ దిస్ సైట్ ఈస్ బికాస్ అది జస్ట్ ప్రాఫిటబుల్‌గా ఉండట్లేదండి. ఇట్స్ జస్ట్ నాట్ ప్రాఫిటబుల్ ఎనఫ్. ఓకే. ఇంకోటి అలాగే కొన్ని అగైన్ దిస్ ఇస్ ఆల్ దీస్ ఆర్ ఇన్ ద పాస్ట్ ఫ్యూ మంత్స్ అండి. జస్ట్ 2, 3, 4 మంత్స్ లోపల ఇవన్నీ జరుగుతున్నాయి. ఆబ్వియస్లీ చాలా తక్కువే చూపిస్తున్నాను. దేర్ ఆర్ సో మెనీ రెస్టారెంట్స్ అండ్ ఈవెన్ కంపెనీస్ మీట్ తయారు చేసే కంపెనీస్ ఉన్నాయి చూసారా? అంటే మీట్ ప్రోటీన్స్ అవి తయారు చేసే కంపెనీస్ కూడా ఏమిటి అంటే ఇట్స్ జస్ట్ ఎకనామిక్స్ అండి. అండ్ ఈ ఎకనామిక్స్ గురించి థింక్ చేస్తే వీగనిజం అనే పదమే నాశనం అయిపోయిందండి. పీపుల్ థింక్ ఆర్ అట్లీస్ట్ ఇఫ్ సమ్‌వన్ సేస్ దట్ ఐ యామ్ ఎ వీగన్, ద ప్రాబ్లమ్ ఈస్ విత్ వీగన్స్ ఓన్లీ. ఓకే. వాళ్ళు ఏ రేంజ్‌లో ప్రచారం చేశారు అంటే మీట్ తినే వాళ్ళందరూ మర్డరర్స్ అని, ద్రోహులని, దుర్మార్గులని, మీకు ఇది కనపట్లేదు, మీకు మానవత్వం లేదని. దే మేడ్ ఇట్ సో బ్యాడ్ దట్ ద వర్డ్ వీగన్ ఇట్‌సెల్ఫ్ హాస్ బికమ్ టెరబుల్. రైట్? చిరాకొచ్చేస్తుంది జనాలకి. అది మరీ టూ మచ్‌గా ఎక్కువైపోయింది. అండ్ థాట్ హాస్ లెడ్ టు ఎ డౌన్‌ఫాల్ అన్నమాట. దిస్ ఇస్ బ్యాడ్ అండి. ఎందుకంటే ప్లాంట్ బేస్డ్ ఫుడ్ అనేది ఎర్త్‌ని కాపాడుతుంది. ఓకే. టూ మచ్ ఆఫ్ యానిమల్ బేస్డ్ ఫుడ్ ఈస్ యాక్చువల్లీ హార్మ్‌ఫుల్ ఫర్ ది ప్లానెట్ అండ్ దిస్ ఇస్ సైన్స్ హస్ ఆల్రెడీ వర్క్డ్ ఇట్ ఔట్. యానిమల్ బేస్డ్ ఫుడ్స్ లేదా యానిమల్ బేస్డ్ ఫుడ్స్‌ని రైజ్ చేయడానికి అయ్యే ఖర్చు ఏదైతే ఉందో, లేదా దాన్ని ఏమంటారు, సరంజామా ఏదైతే ఉందో, ఇట్ ఈస్ బ్యాడ్ ఫర్ ది ప్లానెట్ ఇన్ ద లాంగ్ రన్. ఇది సైన్స్ దీంతో సహా చెప్పేసింది. దీనిలో ఎమోషన్ ఏం లేదండి. దిస్ ఇస్ హార్డ్ కోర్ ఫ్యాక్ట్స్. ఓకే. అండ్ ఐ యామ్ ఎ మీట్ ఈటర్ బై ద వే. సో ఇది సైన్స్ ఆధారాలతో సహా చూపించినప్పుడు ఒప్పుకొని తీరాలి. ప్రాబ్లమ్ ఏమవుతుందంటే ఈ వీగన్స్ ఎవరైతే ఉన్నారో, ద పీపుల్ హూ ఆర్ సపోజ్ టు బీ ఆర్ టార్చ్ బేరర్స్ అనుకోండి, లేకపోతే ఏంటి వీగన్ లైఫ్ స్టైల్ అంటే ప్లాంట్ బేస్డ్ లైఫ్ స్టైల్ కూడా బాగుంటుంది అని చూపించగలిగిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే దే ఆర్ ప్రాసెలిటైజింగ్. తిడుతున్నారనమాట. అంటే తిట్టడం లేదా హౌ డు ఐ సే టూ మచ్ ఆఫ్ తోసేయటం అనమాట. అంటే మీట్ తినే ప్రతి ఒక్కడు కూడా బై డెఫినిషన్ మర్డరర్ అన్నట్టుగా. రైట్? సీ మీట్ ఈటింగ్ ఈస్ సంథింగ్ దట్ వీ అక్వైర్డ్ త్రూ ఎవల్యూషన్. ఓకే. వీ ఆర్ ఓమ్నివోర్స్. ఓమ్నివోర్స్ అంటే ప్లాంట్ కూడా తినొచ్చు, మీట్ కూడా తినొచ్చు. ఓకే. ఆబ్వియస్లీ మనం కొన్ని వేల సంవత్సరాలుగా వీటి మీద కాల్చుకొని తింటున్నాం కాబట్టి, ఇది మంట మీద కాల్చుకొని తింటున్నాం కాబట్టి పచ్చి మాంసం తినే కెపాసిటీ తగ్గిపోయింది. ఓకే. మేబీ అరకు తీసుకునే వాళ్ళు ఉన్నారేమో. బట్ దెన్ ద పీపుల్ హూ ఆర్ సపోజ్ టు హెల్ప్ అస్, ఎవరైతే మనల్ని ఈ ప్లాంట్ బేస్డ్ సైడ్‌కి తీసుకెళ్లాలో, దే హావ్ బికమ్ టూ మచ్ ఆఫ్ అనాయన్స్ అన్నమాట. ఇరిటేషన్ తెప్పించే వాళ్ళ తయారయ్యారు. మన ఇండియన్స్‌లో కూడా కొంతమంది ఉన్నారులెండి. దేర్ ఆర్ హైపర్ వీగన్స్ కొంతమంది ఉన్నారు. వెజిటేరియన్స్ ఉన్నారు ఆబ్వియస్లీ. మాంసం తినే వాళ్ళందరూ దుర్మార్గులే అన్నట్టు, మా మనోభావాన్ని దెబ్బతీస్తున్నారు అన్నట్టు పిచ్చివాగుడు వాగేసేసి చెడగొడుతున్నారు. ద ప్రాబ్లమ్ ఈస్ దిస్ వీగనిజం ఈస్ ది మూవ్‌మెంట్ ఈస్ డైయింగ్ ఎ పెయిన్‌ఫుల్ డెత్ అండి. ఐయామ్ నాట్ హ్యాపీ అబౌట్ ఇట్. ఎందుకంటే సైన్స్ దీనికి సమాధానం తీసుకురాబోతుంది. ఈ లోపుగానే వీళ్ళు అతిగా వాగేసేసి జనాన్ని ఇరిటేట్ చేసేసరికి పీపుల్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది వీగన్ డైట్ ఎనీమోర్. ద వర్డ్ వీగన్ ఇట్‌సెల్ఫ్ ఈస్ ఇరిటేటింగ్. కొన్ని మీరు యూ కెన్ ఈవెన్ సెర్చ్ అబౌట్ ఇట్. ఓకే. వీగన్ అనగానే ఇరిటేషన్ వచ్చి కనీసం చూడటం మానేస్తున్నారండి. దే హ్యావ్ టు కన్వర్ట్ ఇట్ టు సంథింగ్ కాల్డ్ ప్లాంట్ బేస్డ్. వీగన్ వర్డ్‌ని తీసేయాల్సి వస్తుంది. ఇది చాలా చోట్ల కనిపెట్టారు. ఇట్స్ ఆల్రెడీ పబ్లిక్‌లీ అవైలబుల్ నాలెడ్జ్. వీగన్ వర్డ్‌ని తీసేసి ప్లాంట్ బేస్డ్ అని పెడితే కనీసం కొంతమందన్నా కొంటున్నారంటండి. అలా ఇరిటేట్ చేయకుండా స్లోగా ఇన్ని వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాల ఎవల్యూషన్, ఇన్ని వేల సంవత్సరాల కల్చర్‌ని ఒక్క దశకంలోనో లేకపోతే ఒక్క శతాబ్దంలోనో మార్చేద్దాం అని అనుకోవడం అమాయకత్వం. ఓకే. ఇట్ టేక్స్ సమ్ టైమ్ టు వీన్ ఆఫ్ ఫ్రమ్ దిస్ మీట్ బేస్డ్ ఎకానమీ.
వీళ్ళు చేయాల్సింది ఏంటి అంటే సైన్స్ మీద సైంటిస్టుల మీద లేదా ఇలాంటి ప్రాసెసెస్ మీద ఎంఫసిస్ పెంచడం. మనకు కావాల్సింది మోర్ సైంటిస్టులు. బాడీ ఎమోషన్స్‌తో ఆడుకునే సన్నాసులు అక్కర్లేదండి మనకి. వి రియల్లీ డోంట్ నీడ్ దెమ్ బికాస్ దేర్ ఆర్ టూ మెనీ ఆఫ్ దెమ్ ఆల్రెడీ. వాళ్ళకేదో కొత్తగా నిన్నటిదాకా మాంసం పీకల దాకా తినేవాళ్ళు ఒక్కసారిగా ఏంటి మార్పు చెంది మారు మనసు పొందేసేసి ఏదో కొత్త రిలీజియన్‌ని కనిపెట్టినట్టు మీరందరూ మర్డరర్స్ తెలుసా? మీరందరూ దుర్మార్గులు తెలుసా? అనుకుంటూ అండ్ దిస్ ఇస్ యాక్చువల్లీ నాట్ ఓన్లీ అన్ ఇండియన్ ప్రాబ్లమ్. దిస్ ఇస్ అ వరల్డ్ వైడ్ ప్రాబ్లమ్. And they have caused the destruction of the sun. The blame is with vegans only. They could have slowly ఇప్పుడు ఏదైనా సరే మీరు డేటా కానివ్వండి, మన ఇంటర్నెట్ కానివ్వండి, స్టార్టింగ్‌లో మొబైల్ ఫోన్స్ కానివ్వండి, స్టార్టింగ్‌లో చాలా చాలా కాస్ట్‌లీ ఉంటుంది. వన్స్ యూసేజ్ బాగా పెరుగుతున్న కొద్దీ స్లోగా దాని కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ తగ్గిపోతుంది. ఎందుకు పని తగ్గిపోతుందంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ వచ్చేస్తుంది కాబట్టి. సరిపడా జనాలు కొనుక్కొని బ్రేక్ ఈవెన్ పాయింట్ వస్తుంది. సో ద కాస్ట్ విల్ కమ్ డౌన్. కాంపిటీషన్ యాడ్ చేస్తే మోర్ అండ్ మోర్ పీపుల్ విల్ డెవలప్. ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చింది? అక్కడ సప్లై సరిపడా లేకపోగా ఈ వీగన్ అతివాదులందరూ ఆవేశపడి జనాలందరినీ తెగదిట్టేశారు. వెజిటేరియన్స్ సహా ఈ వీగన్స్ చేసే పనికి పక్కన వెజిటేరియన్స్ కూడా యాడ్ అయ్యారు. మీట్ ఈటర్స్‌ని అందరినీ తప్పు పడుతూ. రైట్? ఇట్ బ్యాక్ ఫైర్డ్ అ లాట్. ఒక స్ట్రేంజ్ ఇది కూడా ఉంది. దేర్ ఇస్ పోర్ట్‌లాండ్ వీగన్‌లో ఏదో పోర్ట్‌లాండ్ వీగన్‌లో అనుకుంటా. ఇండియన్ రెస్టారెంట్ ఉందంటండి. దీని పేరు ద శూద్ర. ఫన్నీగా అనిపించిందని చెప్పి ఐ జస్ట్ మెన్షనింగ్ దిస్. బట్ ప్లాంట్ బేస్డ్ ఇండియన్ రెస్టారెంట్ అంటే ఇట్స్ కాల్డ్ ద శూద్ర. యూ కెన్ ఈవెన్ సెర్చ్ ఫర్ ఇట్. దిస్ ఇస్ ఫనీ. thesudra.com అని ఉంటుంది అనుకుంటా. బట్ ఎనీవే, సో వీగన్స్ అందరికీ నేను ఇచ్చే సలహా ఏంటి అంటే ప్లీజ్ డోంట్ టేక్ ఇట్ టూ ఫార్. ఓకే, జనాలకి ఏంటి ప్లాంట్ బేస్డ్ ఆల్టర్నేటివ్స్ని పరిచయం చేసే క్రమంలో అతివాద వేషాలు వేసి అతిగా మాట్లాడి వాళ్ళని కంప్లీట్గా దూరం జరిపేసేసి మీరందరూ మర్డరర్స్ తెలుసా, మీరు దుర్మార్గులు తెలుసా అంటే దిల్ జస్ట్ షట్ యూ డౌన్ అండ్ దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. వీగనిజం ఈజ్ ఆన్ ద డిక్లైన్ అండ్ దిస్ ఇస్ నాట్ సంథింగ్ టు సెలబ్రేట్. అంటే మీట్ ఈటర్స్ ఎలాగో సంబరపడతారు అనుకోండి, బట్ దెన్ ఐఎమ్ నాట్ యాక్చువల్లీ సెలబ్రేటింగ్ దిస్ బికాస్ ద బ్లేమ్ ఇస్ విత్ వీగన్స్. వాళ్ళే ఒళ్ళు మైమర్చిపోయి అతివాగుడు వాగేసేసి జనాలు చిరాకు తెప్పించారు.